నా కామెడీ షో. ఎప్పుడైనా నువ్వు మాట తప్పావా? తప్పే ఉంటావులే. అయినా మాట తప్పినప్పుడు ఎవరైనా సూసైడ్ చేసుకుంటా అని నేను బెదిరించారా? ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో వచ్చేస్తున్నారు మన బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెల్లెమ్మి చేస్తే అది సొంత మౌనుగా. నాకు ఒక డౌట్ అండి, అమ్మాయిలకి ధైర్యం ఎక్కువ అబ్బాయిలకి ధైర్యం ఎక్కువ? ఈ విషయంలో ఖచ్చితంగా అమ్మాయిలకే ధైర్యం ఎక్కువ. ఎందుకండి? 3000 రూపాయల చీర కూడా మీరు 30 రూపాయల దాకా అడుగుతారు. 30 రూపాయల దాకా అడుగుతారు. మేము ఒక పాయింట్ ని 150 రూపాయలు అడగాలంటే వాడు ఏమనుకుంటాడు అయ్యో అని భయపడతాం. కానీ మీరు ధైర్యంగా అడుగుతారు. అదే గ్రేట్. ఏం చెప్పావురా? భార్య భర్తలది జన్మ జన్మల బంధం అంటారు కదా, మరి ప్రేమికులది నెల రోజుల బంధం, వారం రోజుల బంధం, 2 రోజుల బంధం, 2 రోజుల బంధం. నీకెలా తెలుసమ్మా? నిన్ను చూసిన తర్వాతే తెలుసుకున్నా. ఏమండి, నాకు ఒక ఫ్యాంటసీ ఉంది. ఏంటి? నేనేమో వంటగదిలో వంట చేస్తూ ఉంటానంట. ఓకే. మీరు వెనకాల నుంచి వచ్చి ఏ చెప్పు, నా బుగ్గ కొరికేయాలి. నీ బుగ్గ కొరికిన తర్వాత నా బొడ్డు చుట్టూ 36 ఇంజక్షన్లు ఉంటాయి. ఇంతకీ మన అమ్మాయి కాలేజ్కి వెళ్ళిందండి. ఎవరినన్నా ప్రేమిస్తుందా? నా పెంపకం. ఎవరినన్నా చూస్తుందా? నా పెంపకం. ఎవరితో మాట్లాడట్లేదు కదా? నా పెంపకం. అది దానికి ఒక మంచి సంబంధం చూసా, రాగానే మాట్లాడతా. పదండి. కదా ఇద్దరిది ఒకే స్థితి, ఏమిటి ఈ పరిస్థితి? వలపు గుర్రమెక్కి వనిత చేయమంది స్వారీ, పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా వందిలే ఇది. అబ్బా భాస్కర్, రాత్రంతా చలి జ్వరం, టాబ్లెట్ వేసుకున్నా లేదు, సూది వేసుకున్నా లేదు, ఏం వేసుకోమంటావు? ముందు ఒంటి నిండా బట్టలు వేసుకో తగ్గుద్ది. మనం ప్రేమించి పెళ్లి చేసుకుందామా, పెళ్లి చేసుకున్నాక ప్రేమించుకుందామా? ఇప్పుడు పళ్ళు రాయితో ఎరగొట్టుకుందామా, చెప్పుతో కొట్టుకోవాలా? రెండు ఒకటే కదా. ఇది కూడా అంతేనే. మన ఇద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత చిలక గోరింకల్లా ఎగురుదామా? పెళ్లి చేసుకున్నాక నేను చెట్టు మీద కూర్చొని గోరింకల అంటే నువ్వు చిలకడానికి ఎవరితో పోదావనా? పళ్ళు రాలిపోతాయి. నువ్వు అలిగినట్టున్నావు. గ్రీన్ టీ కావాలా, లెమన్ టీ కావాలా? ఇలాంటివన్నీ పెళ్లి అయ్యాక అడగాల, పెళ్లికి ముందు కాదు. ఇంకెంతకాలం ఇలా ప్రేమించుకుంటాం? ఆ తుప్పుగొడ్ల తుప్పలు కొట్టేసేంత వరకు. పెళ్లి కావాలంటే మీ అమ్మ నాన్న వచ్చి నా కాళ్ళు పట్టుకొని అడిగితే అప్పుడు పెళ్లి. హలో, ఎక్కడైనా కూడా అమ్మాయి ఇంటికి అబ్బాయి వెళ్తాడు కానీ అబ్బాయి ఇంటికి అమ్మాయి రారు. అవన్నీ మార్చడానికి నేను కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నా. అబ్బాయిలకి ఎంత కరువు వచ్చిందో తెలుసా? ఆడాళ్ళు మొగుళ్ళు లేక మగాళ్ళ కోసం విలవెల్లాడిపోతున్నారు. అవునా? ఎగ్జాంపుల్ అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. వర్ష, నేను పద్ధతులు సాంప్రదాయాలు మార్చుదాం అనుకుంటున్నాను. అమ్మాయి ఇంటికి అబ్బాయి రావడం కాదు. నీకు నేను కావాలనుకుంటే మీ నాన్నని తీసుకొచ్చి నా కాళ్ళు పట్టుకోమను, అప్పుడే పెళ్లి చేసుకుంటా. నాన్న, అమ్మా, నాన్న, నీకు మంచి సంబంధం చూసా. వద్దు నాన్న. ఏమైంది? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. నా పెంపకం అంటే అది నాన్న చెప్పు. ఒప్పుకోకపోతే కోసుకుంటా. ఓహో, కోసుకునేదాకా వెళ్ళిపోయింది. తండ్రిగా నా బాధ్యత నెరవేర్చాలి కదా నేను. ముందు అబ్బాయిని పిలిపించు. నాన్న, ఆయన ట్రెండ్ ఫాలో అవడు, సెట్ చేస్తాడు. పెళ్లి చూపులకు ఆయన రాడు, మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇదేంటి? వయ్యి నీ పెంపకం అని. సరే, వెళ్ళి మాట్లాడదాం. భాస్కర్, నాన్న నమస్కారం. అమ్మ నమస్కారం. తమ్ముడు చెప్పండి, ఏంటి విషయం? ప్రేమించుకుంటున్నారని తెలిసింది. వీడియోలో చూసారా? ఇద్దరు ఇన్స్టాలో రీల్స్ చేసాం, చూసారని అడుగుతున్నా. అంటే పెళ్లి చూపులకి ఎక్కడైనా అబ్బాయి పెళ్లి కూతురు ఇంటికి వస్తాడు, పెళ్లి కొడుకు రావాలా? ఏమనుకుంటున్నారు? హలో, నాకు అమ్మాయి కావాలి, ఎవరైనా సంబంధాలుంటే చూడండి, బోడుపొల్లో 2 కోట్లు ఉంది అని అడుక్కునే ఎదవలా కనబడుతున్నాను. నాకంటూ ఒక రేంజ్ ఉంది. మరి ఎలాంటి ఎదవలు కావాలంటే మీరు ఒప్ప నుంచి లెఫ్ట్ తీసుకుంటే బోడుపొల్లో ఒకటి ఉంటాడు, ఆ దగ్గరికి తీసుకెళ్ళండి మీ అమ్మాయి. కాదండి, ఒక్కొక్కడు నలుగురు చేసుకుంటే మాకెక్కడ ఉంటదని.
పెళ్ళి అంటున్నారు, అమ్మా నాన్న లేరు. పైకి పోయారా బాబు? లేదు, వదిలేశాను. అదేంటి బాబు వదలడం ఏంటి? ఎవడన్నా పిల్లని వదిలేస్తాడు, కొంతమంది మొగ్గును వదిలేస్తారు. నేను అమ్మా నాన్న వదిలేశాను. కాదు బాబు, జన్మనిచ్చారు కదా. నేను అడిగానా? లేదు. వాళ్ళు ఇచ్చారు. నేను చాలా ప్రాక్టికల్ అండి. ఈ పాత చింతకాయ పచ్చడిలాగా అమ్మా నాన్నను చూసుకోవాలి ఇవన్నీ అది కొంచెం తగ్గించమని చెప్పరా, అది కొంచెం తగ్గించమని చెప్పరా. సో అమ్మా నాన్న పెళ్లికి రా. కాదండి, పెళ్ళి అంటే అటేరు తరాలు ఇటేరు తరాలు చూస్తారు కదా. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఖాళీగా ఉంటారండి. తాగడం తినడం. అరే నీ ఒకటో తరమే వరస్ట్, నువ్వు 7 తరాల గురించి చూస్తున్నావు. నా వల్ల కావట్లేదు. నేను ఉండాలమ్మా. నేను ఉండాలి. ఆయన లేకపోతే నేను చచ్చిపోతాను. ఎందుకంటే ఈ పెంపకం ఉండవు కదే. బై మిస్టేక్ లో తెలియక ఈ టైంలో ఆయన తప్ప ఇంకెవరు చేసుకుంటారు? సరే, పెళ్లికి నాకు ఓకే. పెళ్లి ఎక్కడ పెట్టుకుందాం బాబు? ఎక్కడైనా చేసుకోవచ్చు. పెళ్లికి మాత్రం 5,000 మంది వస్తారు బాబు. ఎందుకు? తినడానికి. 50 లక్షలు బొక్క. వచ్చిన ప్రతి వాడు పప్పులు ఉప్పు తక్కువైంది, పన్నీర్ ఉడకలేదు అంటాడు. అయితే ఉప్పు ఎక్కువేద్దాం. పెళ్లి అంటే చాలా కాదు సింపుల్. బాబు, సెలబ్రిటీలు రావాలి కదా బాబు కనీసం. ఎవరు? ఖుష్బు గారు, కృష్ణబాబు గారు, రష్మి గారు. ఫస్ట్ టైం వింటున్నా. నీళ్ళెవరు? వీళ్ళు ఇప్పుడు తెలియదు బాబు. జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు తెలుస్తారు. గో 101 కండిషన్స్. పెళ్ళైన తర్వాత ఎక్కడికి వెళ్ళావని అడగకూడదు, ఎవరెవరు ఫోన్ తో మాట్లాడుతున్నావు అడగకూడదు, ఓకే. ముఖ్యంగా నా సెల్ ఫోన్ పాస్వర్డ్ అడగకూడదు. తాళి కట్టే ముందు మాకు ఒక కండిషన్ ఉంది బాబు. 101 కండిషన్ నీకు ఓకేనా? ఓకే బాబు. ఒక్క కండిషన్ అయితే ఓకే. ఏంటి ముందు కండిషన్ విన్నాక అప్పుడు ఓకే చెప్పండి. కండిషన్ ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన మాట మాత్రం తప్పకూడదు బాబు. తుపాకీలో తోటైనా మిస్ అవుద్దేమో గానీ ఈ బుల్లెట్ భాస్కర్ మాట మిస్ అవుతుంది. ఒకవేళ మిస్ అయితే ఒకటే కండిషన్. ఎందుకు వేస్తున్నావయ్యా? ఎవరు నువ్వు? బామ్మర్ది. బామర్ది తమ్ముడు. ఇందాక నుంచి పక్క తిరుగుతుంటే పందికొక్కే ఇంట్లోకి వచ్చింది అనుకున్నాను. చెప్పాలి కదరా. సరే మామయ్య, నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఓకే బాయ్. అల్లుడు, ఏంటి అత్తయ్య? ఈ రోజు నా పుట్టినరోజు ఉంది. ఓకే. కేక్ తీసుకొస్తావా? ఓకే. అల్లుడు ఒట్టు ఒట్టత్త తీసుకొస్తావా? ఏమండి, అమ్మకి కేకు. అమ్మకి కేకు, నీకు ఇంత మేకు తీసుకొస్తా. ఏవండి, నా పుట్టినరోజు కేక్ వస్తుంది, మంచిగా వర్ష, ఏమండి, నాన్నకి వెన్నీళ్ళు పెట్టు. అల్లుడు ఆ. కేక్ తీసుకొస్తావా? వా, ఈ ఆఫీస్ వర్క్ లో పడి కేక్ గురించి మర్చిపోయాను మామయ్య. కేక్ మర్చిపోయావా? ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను అత్తయ్య. ఏవండి, నేను చచ్చిపోతానండి. నేను బతకనండి. బతకా. నువ్వు కాదు చావాల్సింది. నేను చచ్చిపోతా. కేక్ కోసం చచ్చిపోతా. మామయ్య 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 ఆగండి. ఏమైందన్నా? కేకు తేలే. కేకు తేలేదా? నేను చచ్చిపోతా. ఒరే, కేక్ కోసం పీకలు కోసుకుంటారా మీరు? ఈ ఒక్కసారికి తప్పైంది, ఇంకొకసారి ఇచ్చిన మాట తప్పను. నా మీద ఒట్టు. ఫుడ్ రెడీ అయింది, తిందాం అందరం కలిసి. చేకొడుకొని వస్తా. ఎంతసేపట్లో వస్తావు? 1 మినిట్. ప్రామిస్? ప్రామిస్. టైమర్ ఆన్ చేయు ప్లీజ్. టైమర్ 60 50 32 23 2 1 టైమ్ అప్. ఏమైంది మామయ్య? ఏమైంది మామయ్య? వెన్నిటికి వస్తానన్నావు. 1 మినిట్ లో వస్తానన్నా. ఎప్పుడు వచ్చావు? 1 మినిట్ 10 సెకండ్స్. మామయ్య, చచ్చిపోతావు. పోలీసులు బొక్కలు వేస్తారు మామయ్య. చచ్చిపోతా. నాన్న ఇగో 10 సెకండ్ల కోసం చచ్చిపోతారా? మీది ఏం ఫ్యామిలీ రా? కేరాంప్ ఫ్యామిలీ. ఈ ముక్క ముందు చెప్పాలి కదరా. అప్పుడు చెప్తుంటే నువ్వు ఆపినావు కదా. బుల్లెట్ దిగుతుంది, సక్క పోతుంది. నాయనో, అమ్మో. మామయ్య 2 అవకాశాలు ఇచ్చారు, 3వ అవకాశం మీ దగ్గర నుంచి తీసుకోండి. జీవితంలో ఇంకెప్పుడు మాట తప్పను. సరే, అందరం కలిసి సినిమాకి వెళ్దాం అనుకున్నాము. ఏదైనా మంచి సినిమాకి టికెట్లు బుక్ చేయాలడు. మామయ్య, సినిమాలు ఇప్పుడు ఓటీటీలు వచ్చేస్తున్నాయి. అవునా? ఆ. అయితే మంచి సినిమా ఒకటి చెప్తా. బాహుబలి ఎపిక్. చూస్తారా? ఎందులో చూద్దాం? సెల్ ఫోన్ లో. సెల్ ఫోన్ లో పెట్టాలడు పెట్టు. బ్యాటరీ డౌన్ అయింది. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏంటి? అత్తయ్య మామయ్య, రావట్లే. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఏమండి,
మా అమ్మ చచ్చిపోయిందండి. అర్జెంట్ గా సూట్ కేసు ఇక్కడి నుంచి తీసుకోండి. వెళ్ళిపోదామండి. ఇక్కడ ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి ఈ మర్డర్లని మనమే చేసాం అనుకుంటారు. పద పద పద. పదండి. ఇదేం ఫ్యామిలీ రా నాయన. ఏవే వెళ్ళిపోయారా? వెళ్ళిపోయాడండి. లేకపోతే జీవితాంతం అత్తగారింట్లో ఉంటాడా? చక్కగా వాళ్ళ ఇంట్లో కాపురం చేసుకోకుండా గుర్తు పెట్టుకోండి, ఒక మంచి మెసేజ్. సాంప్రదాయాలు నచ్చితే పాటించండి, అంతేగాని వాటిని అవహేళన చేయకండి. చేస్తే ఇలాగే అవుతుంది. గుడ్ మెసేజ్. మరి కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగా చేశారు, ఐడియా బాగుంది. టార్చర్ కొత్త రకంగా ఉందండి, భాస్కర్ గారు బాగా ఆలోచించారు, చాలా బాగా చేశారు. మ్యామ్ భాస్కర్ గారు ఫన్ ఫిల్డ్ గా ఉంది నిజంగానే. ఆ కాన్సెప్ట్ టార్చర్ ఎలా చేయాలి ఇంట్లో వాళ్ళని, అది టోటల్ డిఫరెంట్ గా ఉంది. ఇట్స్ నైస్. అండ్ ఫహిమా, నరేష్, మీరు, పులి అందరూ బాగా చేశారు.